మన జీవితం ఎలాంటిది అంటే, ఎందుకు భగవద్ధ్యానం చేయాలి, భగవంతుని నమ్ముకోవాలంటే, చూడండి, మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం, ఏదో ఈ ఆనందం వచ్చిందండి, సంతోషం, ఇంకోటి వస్తే బాగుండండి, అది వస్తే ఇంకా బాగుంటుందండి, ఏమిటో ఇంత కష్టపడ్డాం కానీ రాలేదండి అంటాం. ఎప్పుడు జీవితంలో సుఖం ప్రమేయం కంటే దుఃఖం ప్రమేయమే ఎక్కువ. గమనించండి, అనుభూతి చెందండి. సుఖం ప్రభావం కంటే దుఃఖం ప్రభావం ఎక్కువ. మనకి ఎంత పెద్ద సన్మానం జరిగినా సరే, ఎంత ఆనందంగా మనం ఉన్నా సరే, మన కుటుంబానికి సంబంధించి ఏదైనా ఒక విషాద వార్త మనకి తెలిసిందనుకోండి, ఆ క్షణంలో ఫోన్ ఆన్ చేసి ఉండడం వల్ల, అయ్యో అబ్బాయి కదా అని ఫోన్ చేసాం అనుకోండి, వాడు చెప్పకూడని మాట ఏదో చెప్పాడు అనుకోండి, మనకి వెంటనే ఈ ఆనందం అంతా పోయిందా లేదా? ఒక క్షణంలో పోతుంది కదండి. అలాగే అంత దుఃఖం, అది గొప్ప దుఃఖం అనుకుందాం, ఆ దుఃఖంలో మనం ఉన్నప్పుడు మళ్ళీ ఏదో శుభవార్త తెలిసిందనుకోండి, ఈ దుఃఖం నుంచి బయటపడలేమండి. గమనించండి, సుఖంలో ఉండగా దుఃఖవార్త తెలిస్తే కృంగిపోతున్నాం, దుఃఖంలో ఉండగా శుభవార్త తెలిసినా కూడా లేవలేకపోతున్నాం. దుఃఖం ప్రభావమే ఎక్కువ, జీవితంలో దుఃఖం ప్రభావమే ఎక్కువ. ఆ దుఃఖాన్ని జయించాలంటే ఒకటి, చిన్న సుఖ వీచితాకి చిందువేయు, చిన్న దుఃఖానికే ఎద చీలిపోవు, చిన్న సుఖ వీచిదాకిన చిందువేయు, చిన్న దుఃఖానికే ఎద చీలిపోవు, చిందువేయని చీలని చిత్తమెప్పుడు, చిందువేయని చీలని చిత్తమెప్పుడు, దేవి పాదములందున్నదే విముక్తి. దుఃఖస్పర్శ మనకి లేకుండా ఉండాలి అంటే సుఖస్పర్శ కూడా లేకుండా మనమే చేసుకోవాలి. వివేకానందుడు చెబుతాడు, సుఖం అంటూ వేరే ఉండదయ్యా, సుఖం దుఃఖం కిరీటాన్ని ధరించి సుఖం వస్తుంది నీ దగ్గరికి, కిరీటం నీకు కనపడలా, కింద కనపడుతుంటే సుఖం అనుకున్నావు, దాన్ని నెత్తి మీద ఉన్నది దుఃఖమేనయ్యా అంటాడు. ఒక పిండి వంట ఇంట్లో చేశారు, నా బోటుగాడు ఎవడో జిహ్వ చాపల్యం ఉన్నవాడో 4 బూరెలు తినాల్సింది 8 బూరెలు తిన్నాడు అనుకోండి, తర్వాత ఏమంటాడు, ఏదోలా ఉంది, ఎవడు తినమన్నాడు మరి? ఇప్పుడు బూరెలు తినడం బాగానే ఉందండి, 4కు బదులు 40 తింటే ఏదోలాగే ఉంటుంది. మరి నియంత్రణ ఎందుకు లేదు? ఆ రుచి బాగుండడం వల్ల మళ్ళీ దొరుకుతాయో దొరకవో లాగించేసాం. అక్కడి నుంచి ఏమంటాం, ఇంట్లో వాళ్ళని నువ్వు ఎక్కువ పెట్టేసావు, మనం వద్దంటే పెడతారేటే. ఇది సహజం, ఆ నియంత్రణ ఉండదు. అందుకని అక్కడ మన మనస్సును ఆపుకోగలిగితే బూరెలు తినచ్చు, గారెలు తినచ్చు, ఏ రకమైన పిండి వంటలైనా తినచ్చు, తగినంత తిని ఊరుకోవాలి. జున్ను తిన్నాం, నీళ్లు తాగాలి, ముంజికాయలు తిన్నాం, మామిడికాయ బద్దను నంచుకోవాలి, ఆవకాయ బద్దను తినేయాలి, లేకపోతే అరగదు. అది మినపరొట్టు తిన్నాం, తేనె వేసుకునే తినాలి, లేకపోతే అరగదు. బొబ్బట్లు తిన్నాం, దోసకాయ పచ్చడి చేసుకోవాలి, లేకపోతే అరగదు. ఈ పద్ధతులు ఏవి పాటించకుండా లాగించేస్తే ఏమవుతుంది మరి? ఈ సుఖ దుఃఖాల ప్రభావాన్ని కనుక అంచనా వేస్తే ఎప్పుడు దుఃఖం ప్రభావమే జీవితంలో ఎక్కువ. పిండి వంట తినడం సుఖమేనండి, దానికి దుఃఖం ఎందుకు వచ్చింది? నువ్వు నియంత్రణలో పెట్టుకోలేదు దాన్ని.